తిరుమలలో పరకామణి కేసు వ్యవహారం సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారుతోంది. కమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ దందాను గత టీటీడీ పాలకులు కొమ్ము కాశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. అయితే చోరీకి పాల్పడ్డ రవికుమార్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ తొలగించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆధారాలన్నింటినీ డిలీట్ చేసేందుకు వారి మధ్య ఏ ఒప్పందం జరిగిందని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శివశంకర్ పై కమాండ్ కంట్రోల్ రూమ్ లో పనిచేసే సిబ్బంది ఎలాంటి వాంగ్మూలం ఇచ్చారని హాట్ డిస్కషన్ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ మోస్ట్ డేంజరస్ అని సీసీ ఫుటేజ్ మాయ విషయంలో చాలా మంది హస్తం ఉందని, శివశంకర్ బదిలీ వెనుక అతిపెద్ద కుట్రకోణం దాగి ఉందని, 23 మంది వరకు ఇతరుపై తీవ్ర వ్యతిరేక ఆరోపణలు చేశారని, భక్తుల నగలు కూడా దోచుకున్న దొంగ శివశంకర్ అంటూ భగ్గుమన్నారు బోర్డు సభ్యుడు భానుప్రకాష్. శివశంకర్ అనేక అక్రమాలకు పాల్పడినప్పటికీ అతడి మీద కేసు నమోదు చేయకుండా ఆయన మాతృ విభాగానికి ఎందుకు పంపించారో చెప్పాలని మండిపడుతూ ఉన్నారు. పరకామణి అంశానికి ఈ కమాండ్ కంట్రోల్లో అధికారి తప్పు చేసి భక్తుల పోగొట్టుకున్న డబ్బుని వారికి అందియకుండా తన సొంత అవసరాలకు వాడుకొని హుండీలో సమర్పించినటువంటి కానుకలు కూడా రిజిస్టర్లో నమోదుపరిచి కానీ సమర్పించకుండా తన జోబులు వేసుకున్న అధికారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఎందుకు ఆయన తప్పించారు? ఎందుకు ఆయన మీద అంత ప్రేమ? మీకేదో లబ్ధి చేశారని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి భక్తులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సీసీటీవీస్ ఫుటేజ్ పరకామణిలో రవికుమార్ అంశంలో సీసీటీవీ ఫుటేజ్ ఈయన్ని అడ్డం పెట్టుకొని ఈయన ఆధారంగా ఆ ఫుటేజ్ని నాశనం చేశారు. కాబట్టే ఈయన మీద ఎటువంటి కేసు నమోదు చేయకుండా మాతృశాఖకి బదిలీ చేశారని చెప్పి తెలిసింది. మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లోతుగా దీన్ని విచారణ చేస్తే దీని వెనకాల చాలామంది ఉన్నారు. ఎందుకంటే ₹1 కోట్ల కుంభకోణం, ఇది ₹1 కోట్ల కుంభకోణం. అసలు దాంట్లో కూడా దాదాపు ₹5 కోట్ల భక్తులకు చేరాల్సిన నగదుని ఈ అధికారి కొందరు పంచుకున్నారు.